గత 2 రాష్ట్ర బడ్జెట్లలో బీసీల కోసం 20,600 కోట్లు ప్రతిపాదించగా అందులో కేవలం 3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో బీసీల బడ్జెట్ అదేవిధంగా గ్రేటర్ పరిషత్ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం అంశంపైన సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు విద్య, ఉద్యోగ, కాంట్రాక్ట్ రంగాల్లో 42% రిజర్వేషన్లు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు దాసు సురేష్. మా దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారము 2024-25 సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బీసీల బడ్జెట్ 9,200 కోట్ల రూపాయలు. అందులో ఖర్చు చేసింది దాదాపు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఇటీవల పోయినటువంటి 2025-26 సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 11,405 కోట్ల రూపాయలు. మరి ఇందులో ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 2,426 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఇవాళ ప్రతి సంవత్సరం మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నమోదవుతుంది. 5 సంవత్సరాలకు గాను మనకు నమోదయ్యేటటువంటి బడ్జెట్ ఎంత అంటే 15 లక్షల కోట్ల రూపాయలు. 15 లక్షల కోట్ల రూపాయలలో బీసీలకు మీరు ఇద్దామనుకున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది అంటే కేవలం 6% మాత్రమే అవుతుంది. మీరు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ బీసీలకు కేటాయించడానికి మీరు సిద్ధంగా లేనటువంటి